హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కొరుట్లలో అతి పురాతనమైన కట్టడాల గురించి చూద్దాం. ఇవి బుర్జ్ అంటారండి. 2 బుర్జులు ఉన్నాయి మన కొరుట్లలో. ఇది చూడండి, ఇది గేట్ లాంటిది, అది లోపల ఇంకొక బుర్జ్. ఇవన్నీ చాలా చాలా సంవత్సరాల కింద కట్టినవండి. వీటిని మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ కానీ ఏం చేయట్లేదు. ఇది వచ్చేసి బావి, అప్పట్లో ఉండేవి కదండి మెట్ల బావులు, అలాంటి బావి అన్నమాట. ఇది కూడా కొరుట్లలోనే ఉంది. బట్ దీని గురించి అందరికీ తెలియదు, అందరూ బుర్జులు మాత్రమే చూస్తారు కొరుట్లలో. ఇది కూడా చాలా పురాతనమైందండి, ఎప్పుడో కట్టారు చాలా ఏళ్ళ క్రింద. అది మొత్తం అందులో భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని ఇండ్లు కట్టేసి మొత్తం ల్యాండ్ని పైకి చేశారు కదండి. అది మాత్రం చాలా లోపలికి ఉంది. అది చూడడానికి నేను మా కలీగ్స్ వెళ్ళాము. చూడండి, ఇలా మెట్లు దిగుతూ వెళ్ళాలి లోపలి వరకు. కానీ లోపల చాలా బాగుందండి. దాన్ని మళ్ళీ కొత్తగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా చెత్త అంతా పడేశారు, దాన్ని నీట్గా చేయలేదు. చూడండి, లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఆ కన్స్ట్రక్షన్ అది చాలా బాగుంది. బట్ చెత్త అదంతా వేయడం వల్ల అదంతా నీట్గా కనిపించట్లేదు. నేను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కొరుట్లలో. బట్ ఎప్పుడు చూడలేదు నేను. ఇది చాలా పురాతనమైంది. బట్ బుర్జు కానీ ఈ బావి కానీ ఇంతవరకు చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చూడడం. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. మన దగ్గర ఇంత మంచి కట్టడాలు వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉందంట ఇక్కడ ఉందంట అని చూడడానికి వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతో. బట్ కంపల్సరీ కొరుట్లలో ఉన్న వాళ్ళు మాత్రం అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలండి. ఇదంతా బాగుంది. అండ్ మన పిల్లలకు కూడా చెప్పాలి వీటి గురించి. అప్పట్లో ఇలా ఉండేది బావి. అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు, ఎంత కష్టమైనా ఆ మెట్లు ఎక్కుతూ దిగుతూ. ఇప్పుడు మనకి స్విచ్ చేస్తే వచ్చేసే వాటర్ ఫెసిలిటీ ఉంది. అప్పుడు వాళ్ళు చూడండి ఎంత కష్టపడ్డారో. కానీ ఈ చెత్త ఇలా వేయడం ఇదంతా నాకు అస్సలు నచ్చలేదండి. చూడండి, చాలా డర్టీ చేసేసారు. అక్కడ ఇంకా యూరినేషన్ కూడా చేస్తున్నారు, చెత్త పడేయడం, బీర్లు తాగడం ఫ్రెండ్స్తో. ఇది కూడా చాలా పురాతనమైన గుడి అండి, మహాదేవ స్వామి ఆలయం. ఇది కూడా కొరుట్లలోనే ఉంది. తను నా కలీగ్ లావణ్య, తను కూడా యూట్యూబర్. తను కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు యూట్యూబ్లో. ఇది ఆ గుడిలోనే హనుమాన్ టెంపుల్ అండి. అదే మన మహాదేవ స్వామి ఆలయం. ఇది కూడా చాలా పురాతనమైన కట్టడం. ఇందులో లింగమూర్తిని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ నేను చూడలేదు ఇలాంటి విగ్రహాన్ని, లింగంని. కింద ఫ్లాట్గా ఉంటుంది అండ్ మధ్యలో లింగం ఉంటుంది. చూడండి, లోపలికి తీసుకెళ్తున్నాను నేను కెమెరాని కూడా. చూసారండి, మొత్తం ఫ్లోర్ పైనే ఉంటుంది అంతా గుడి. చాలామంది ప్రొద్దున్నే వచ్చి దానికి అభిషేకం చేయడము, విభూది రాయడం అలా చేస్తుంటారు. భక్తులు కూడా చేయొచ్చు. అది గుడి లోపల లింగమూర్తి. అండ్ ఇక్కడ కామాక్షి అమ్మవారి విగ్రహము, అటువైపు వినాయకుని విగ్రహం ఉంటుందండి. ఇది లోపల గుడి అన్నమాట. ఇక్కడ కూడా ఒక చిన్న కొలను ఉంటుంది. ఇది కూడా చాలా లోతుగా ఉంటుందండి. ఆ మెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. అసలు అప్పటి వాళ్ళు ఎలా వెళ్ళేవారు, ఎలా స్నానం చేసేవారు, అదంతా భలే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక 2 మెట్లు ఎక్కగానే 30+ అయితే చాలు, ఇంకా మనకి మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. అప్పుడు వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, అంత మంచి ఫుడ్ తినేవాళ్ళు, అంత బాగుండేది. ఇది కూడా అందులోని ఒక గుడి అండి, మణికంఠ స్వామి. అదే కొలను. ఇటువైపు పెద్ద పుట్ట ఉంటుందండి. ఇది చాలా ఏళ్ళ నుండి అలాగే ఉంటుంది పుట్ట. ఇక్కడికి భక్తులు చాలామంది వస్తారు నాగుల చవితికి పూజలు చేయడానికి, పాలు పోయడానికి. ఇది కూడా చాలా ఏళ్ళ నుండి ఉంటున్న పుట్టనే. అక్కడే విగ్రహాలు కూడా పెట్టారండి. ఈ విగ్రహాన్ని చూసారా ఎంత వింతగా ఉందో. ఇది కూడా స్వయంభూ విగ్రహం అండి. దానంతట అదే వెలిసిన విగ్రహం.
ఎంత బాగుంది, ఎంత వింతగా ఉంది. ఇంకా అక్కడ నవగ్రహాలు ఉంటాయండి. దాని పక్కనే అటువైపుగా గోశాల ఉంటుంది. చాలా డెవలప్ చేశారండి ఈ టెంపుల్ని. నేను స్టార్టింగ్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయింది ఈ టెంపుల్. చాలా హ్యాపీగా ఉంది ఇలా డెవలప్ చేయడం, ఇలాంటి టెంపుల్స్ని కూడా. బట్ మనకు నేను కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఐ మీన్ బావి, మెట్ల బావి ఇందాక చూసాం కదా అది. ఇక్కడే హోమాల కోసం ఒకటి మంటపం తయారు చేశారండి. హోమాలు, యజ్ఞాలు అలాంటివి ఇక్కడే చేస్తారు ఫెస్టివల్స్ టైంలో. ఇదే అండి గోశాల. అటువైపు ఆవులు అవి ఉంటాయి. చూసారా? నేను ఈ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. బట్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిందండి. కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో చూడడమే కాదు, డైరెక్ట్గా కూడా విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇవన్నీ హిస్టారికల్ ప్లేసెస్ మన కోరుట్లలోనే ఉన్నాయి. సో కోరుట్లలో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చూడాలి. నేను చూడడమే చాలా లేట్ అయిపోయింది. చాలాసార్లు అనుకున్నాను బట్ కుదరలేదు. ఈసారి ఇలా దేవుడి దయ. ఇదేనండి ఇందాక చెప్పాను కదా కొలను. మెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత లోతుగా ఉన్నాయో. అండ్ ఇప్పటికీ కూడా ఇంకా అందులో వాటర్ ఉన్నాయండి. అది చాలా వింతైన విషయం కదా. చూడండి వాటర్. అవి ఇప్పుడు వాడడం లేదు కాబట్టి గ్రీనరీలో అయిపోయాయి. అండ్ చెత్త కూడా బాగా అందులో ఎక్కువైపోయింది. దాన్ని క్లీన్ చేయడం లేదు, పట్టించుకోవట్లేదు.